హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో మేమైతే మహాకుంభమేళకైతే బయలుదేరినాం అనమాట. యాక్చువల్లీ ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. నైట్ మేమైతే అనుకున్నాము. సో నైట్ మేము స్టే చేసేది కదిరి అనంతపూర్ నుంచి కాబట్టి మాకు నైట్ అంతా జర్నీ చేసినాం. అండ్ మేము హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ అట్లా అయిందనమాట. సో ఈ ప్లేస్ వచ్చి దగ్గర నిజామాబాద్కి అయితే వచ్చేసాము. మార్నింగ్ అంతా కూడా ఫ్రెష్ అప్ అయిపోదామంటే రూమ్ తీసుకుందాం, అదంతా కూడా టైం వేస్ట్ అనేసి, ఇంకా టైం సెట్ అవ్వదనేసి ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర అట్లా సైడ్లో ఆపేసి మేమైతే అందరం ఫ్రెష్ అప్ అయిపోయినాం అనమాట. ఇట్ వాస్ నియర్లీ టైం 6:30 అనుకుంటా. సో మేమైతే నైట్ ఒక 550-600 కిలోమీటర్స్ అయితే దాటేసినాము. ఇంకా జర్నీ చేయాలండి. ఈరోజంతా ఫుల్ జర్నీ. రేపు ఈవినింగ్కి అట్లా రీచ్ అవుతాం అనమాట. సో పిల్లలతో అయితే ఫుల్ సాహసం అనుకోవాలి. ఆ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటే ఎట్లా వెళ్తామేమో అయితే ఫుల్ టెన్షన్ ఉంది. బట్ చూడాలి ఎట్లా అవుతుందో. సో ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తానికి టిఫిన్ కూడా దగ్గరలో చూసుకొని చేసేస్తాము. తర్వాత ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మాకైతే దగ్గరలో ఒక టిఫిన్ సెంటర్ కనిపించింది అనమాట. సో నాకు తెలిసి ఇదే లాస్ట్ ఏమంటారు మన తెలంగాణ ఫుడ్ తినడము. బికాస్ మనం ఒక్కసారి ఆ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అదంతా కూడా రీచ్ అయితే మన తెలుగు ఫుడ్ అస్సలు దొరకదు. సో ఈ టిఫిన్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము మేము. నైట్ 8:30 అవుతుందన్నమాట. సో మేమైతే జబల్పూర్ అయితే దాటేసినాము. అండ్ ఇక్కడ దగ్గరలో కూడా టిఫిన్ సెంటర్స్ ఎక్కడా కూడా లేవు. అండ్ దిస్ వాజ్ ద లాస్ట్ వన్. సో మేమైతే ఇక్కడ డిన్నర్ చేసేసి బయలుదేరదాం అనుకున్నాము. సో ఫుడ్ అయితే ఆర్డర్ పెడుతున్నాం. ఏది పెట్టాలని అర్థమే కావట్లేదు. బికాజ్ మన తెలుగు ఫుడ్ అయితే ఇక్కడ ఉండదు. వాళ్ళ స్టైల్ రోటీ, దాల్, పన్నీర్ కర్రీ ఇలాంటివి ఉన్నాయి. पनीर मसाला इधर दे पनीर मसाला పప్పు సో తప్పగా పిల్లలైతే రైస్ అడుగుతున్నారు. వాళ్ళ కోసం అయితే రైస్ ఆర్డర్ పెట్టాం. బట్ ఇట్ వాజ్ నిజంగా ఆఫ్ బాయిల్ లాగా ఉంది, తినలేకపోయాము. అండ్ వీళ్ళ ఫుడ్ అయితే మనకు అస్సలు సెట్ అవ్వదు. సో మేమైతే అలా రోటీ, దాల్ తినేసాము. పర్లేదు, బాగానే ఉంది రోటీ వరకు. దట్టు ఐఎమ్ నాట్ సాటిస్ఫాక్షన్ బికాస్ ఇట్ వాజ్ టేస్ట్ కూడా మనంత బాగాలేదు. సో ఏదో ఒకటి ఉండాలి కదా అనేసి ఇంకా మేమైతే పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టాం. పిల్లలు పన్నీర్ తిన్నారు. సో నైస్, టేస్ట్ అయితే బాగుంది. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇట్ వాస్ టైం 7 అవుతుంది. మహారాష్ట్రకి అయితే వచ్చేసామండి. అండ్ నైట్ అంతా జర్నీ చేస్తూనే ఉన్నాము. చేయడమేమో కానీ మా ఆయన అండ్ మా పెద్దనాయన అయితే నైట్ అంతా డ్రైవ్ చేశారు. పాపం రెస్ట్ కూడా లేదు, నాన్ స్టాప్ డ్రైవ్ చేస్తున్నారు. మధ్యలో ఒక 1 అవర్, 1/2 అవర్ అలా రెస్ట్ తీసుకున్నారు. సో బ్యాక్ ఉండి మాకే ఇంత టైర్డ్ ఉంటే డ్రైవ్ చేసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందేమో. సో ఇట్ వాస్ టైం 7:30 అవుతుందన్నమాట. అయితే మేమైతే ఏం చేసినామంటే రోడ్ సైడ్లోనే అట్లా వాటర్ బాటిల్ తీసుకొని బ్రష్లు అన్నీ చేసేసాము. ఇంకా టిఫిన్, కాఫీలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మేమైతే 1 డేలో 3 స్టేట్స్ దాటేసినామండి. ఏమంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ 3 దాటేసాము. సో ప్రయాగ్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ టోల్ గేట్స్ దగ్గర అయితే ఎంత 2 అవర్స్ అట్లా 2 కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ అండి. సో అది దాటేసరికి చుక్కలు కనిపిస్తాయి. ప్రయాగ్లో ఎంటర్ అయినప్పటి నుంచి కూడా నియర్లీ ఒక 3 to 4 అవర్స్ ట్రాఫిక్లోనే చిక్కుకున్నాము. పార్కింగ్ పెట్టడానికి చుక్కలు కనిపించినాయి అనమాట. చాలా మంది వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ బైక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. పర్ పర్సన్కి ఒక 200 తీసుకుంటున్నారు.
బైక్ మాట్లాడుకొని వెళ్ళిపోతున్నారు కూడా. బైక్ అయితే చాలా ఈజీగా రీచ్ అయిపోవచ్చు అక్కడి వరకు. సో బ్రిడ్జ్ మీద నుంచి కూడా పోతున్నారండి బైక్లో. సో మేమైతే ఒక దగ్గరగా ఒక ఏమంటారు ఘాట్ సెక్షన్స్ అన్నీ ఉన్నాయంట, నియర్లీ ఒక 55 ఘాట్ సెక్షన్స్. మొత్తానికి కార్ అయితే పార్క్ చేసి స్టార్ట్ అయ్యాము. ఐఎమ్ సో ఎగ్జైటెడ్ నిజంగా. ఆ ప్లేస్లో ఇట్లా అడుగు పెడతానా లేదో అంత పాజిటివ్ వైబ్స్ వచ్చేసింది. ఈవినింగ్ 5:30 అవుతుందన్నమాట. ఇంకా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎంత దూరం ఉంటుందో ఏమో నో ఐడియా. సో అలా వాకింగ్ అయితే చేస్తున్నాం అందరం కలిసి. దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే అందరూ కలిసే వెళ్ళాలి. ఒక్కళ్ళు కూడా మిస్ అయినారంటే దొరకడం చాలా కష్టం. సో ఫాస్ట్గా ముందుగా వెళ్ళిపోతున్నారంటే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళే తప్పిపోతారు అనమాట. సో బీ కేర్ఫుల్. అండ్ ఇంకోటి ఏం గమనించినానంటే వచ్చినప్పటి నుంచి హెలికాప్టర్స్ వెళ్తూనే ఉన్నాయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ ఐడియా లేదనమాట ఎక్కడ ఎట్లా బుక్ చేసుకోవాలో కూడా. ఇక్కడ నియర్గా టెంట్లు కూడా అవైలబుల్ ఉన్నాయంట రూమ్ నైట్ స్టే చేయడానికి. సో మేము రూమ్ కూడా ఏం బుక్ చేసుకోలేదు. స్నానాలు చేసిన వెంటనే ఇంకా బయలుదేరిపోవాలి. అండ్ దిస్ వాజ్ ద ఎంటర్. సూపర్గా ఉంది ఆ కమాన్ అంతా కూడా, ఆర్చ్ కూడా. చాలా నడచాలని ఫుల్ టెన్షన్ పడ్డాను అనమాట. పిల్లలు తాగుతుందో లేదో అనేసి. నియర్లీ ఒక 10 కిలోమీటర్స్ అలా చెప్పారు, బట్ పిల్లలు ఉన్నారు ఇలా అంటే వాళ్ళు షార్ట్ కట్ రూట్ చెప్పారనమాట. సో 2 కిలోమీటర్స్ అయితే నడిచాము. చాలా బాగా అనిపించింది. కూల్గా ఉంది వెదర్ కూడా, ఎంత బాగుందంటే. అండ్ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా ఎంత లాంగ్గా ఉందో. జనాలు ఇంకా అక్కడ నుంచి వెళ్తూనే ఉన్నారనమాట. బైక్లు కూడా వెళ్తున్నాయి బ్రిడ్జ్ మీద నుంచి. అండ్ ఇక్కడైతే ఘాట్ సెక్షన్స్ ఉన్నాయి. నంబర్ 45 దగ్గర మీకు పిల్లలతో నో రిస్క్ అన్నారు. సో మేమైతే అక్కడికైతే వెళ్తున్నాము. अरे यही है, धीरे धीरे बालू में धंसते घिसते आ रहे हैं. నడిచేకి రావట్లే పల్లవి. उधर किधर जा रहे हैं आंटी वो लोग सब? नहीं जानते. तो जहाँ कोई जा रहा तो अपना देखो, अपना हाल हाँ है ना. ఇక్కడ ఇసుకలో కొంచెం ఫాస్ట్గా నడచడం కావట్లేదు అనమాట. స్టెప్ వేయడానికి కొంచెం హార్డ్గా ఉంది. సో మొత్తానికి ఇంత 2 days జర్నీ అలిపి అంత టైర్డ్నెస్ అంతా ఎగిరిపోయింది. ఇక్కడ అడుగు పెట్టేసరికి అంత పాజిటివ్ వైబ్స్ అనిపించింది. ఆ వైబే వేరండి, నిజంగా చాలా బాగా అనిపించింది. సో ఇట్ వాస్ టైం 5:30 పైన అవుతుంది. మేమైతే అంతా స్నానాలకు రెడీ అయిపోతున్నాము. ఫస్ట్ అంత మెటీరియల్ ఏమంటారు మా లగేజ్ అంతా కూడా ఒక దగ్గర పెట్టేసాము. ఫస్ట్ అత్త మామయ్య పెద్దవాళ్ళు స్నానం అయిపోయినాక నెక్స్ట్ మేము వెళ్తాము. అండ్ ఇక్కడ చూడండి ఎవరికి వాళ్ళు బిజీగా ఉంది. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసినాను ఎట్లా ఏంటి పిల్లలతో అని, బట్ ఏదో ఒక టూర్ లాగా ఎంత బాగా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది. అండ్
ఇక్కడైతే మా అత్తమ్మ మామయ్య అయితే లోపల వరకు వెళ్ళిపోయారు. ఆ డెప్త్ ఎంత ఉందో కూడా కొంచెం ఐడియా వచ్చింది నాకైతే. సో వాటర్ అయితే చాలా చల్లగా ఉంది. ఈవినింగ్ అవుతుంది కదా, కొంచెం వాటర్ కూల్నెస్ పెరుగుతుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా పిల్లల్ని కూడా స్నానం చేపించేస్తే కొంచెం డే అలా వెళ్తున్నప్పుడే అయిపోతే కొంచెం టెన్షన్ ఉండదు. నైట్ అయితే కొంచెం రిస్క్ అనిపిస్తుంది. సో మొత్తానికైతే వాళ్ళు నిదానంగా వెళ్తున్నారు, రిస్క్ లేదనిపిస్తుంది. అండ్ లోపల కూడా అంత డెప్త్ ఏం లేదండి. ఇక్కడ మా ఆయన పిల్లలు పట్టుకొని నిదానంగా వెళ్తున్నాడు అనమాట. నేనైతే బ్యాక్ సైడ్ నుంచి అలా వెళ్తున్నాను. కొంచెం చీకటి అవుతుంది. సో ఫాస్ట్గా అయితే స్నానాలు అయిపోవాలని అనుకుంటున్నాము. అండ్ నీళ్ళు చూస్తుంటే చాలా చల్లగా ఉంది. పిల్లలు ఎట్లా ఫేస్ చేస్తారేమో అనుకున్నాను. బట్ నేనే ఎక్కువ భయపడుతున్నా. పిల్లలు మాత్రం ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట. వాళ్ళకైతే చాలా బాగా అనిపించింది. అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ఆల్సో. చాలా బాగుంది. అసలు అనుకోలేదు అసలు ఇంతవరకు వస్తాము, ఈ ప్లేస్లో ఉంటాం అనేసి కూడా. మొత్తం అంతా దేవుడి దయ అంటారు కదా, ఆయన ఆజ్ఞలు ఏంది జరగదు. సో నిజంగా గాడ్ బ్లెస్ అండి. చాలా అదృష్టం చేసుకుంటే మేము ఈ ప్లేస్కి వచ్చినామని మాకు అప్పుడు అనిపించింది నాకు. మామూలుగా కుంభమేళా అంటే 12 yearsకి ఒకసారి వస్తుంది అని చెప్తారు కదా. అండ్ దిస్ వాజ్ 144 yearsకి ఒకసారి వస్తుందంటే నిజంగా మా పిల్లలు కూడా చూడలేరేమో. సో మేమైతే మా పిల్లలకి అదృష్టాన్ని దొరికింది అండ్ మాకు కూడా దొరికింది. దిస్ క్రెడిట్ ఆల్ గోస్ టు మై మర్ది భరత్ గారు. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అనమాట. వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి. మునగాలంటే ఫుల్ టెన్షన్, భయం వేస్తుంది అనమాట. మొత్తానికి ఇద్దరం కలిసి అలా మునిగి తేలామన్నమాట. ఫ్రీజ్ అయిపోయినాను, నా వల్ల కాలేదు, అంత కూల్గా ఉంది. బట్ ఫస్ట్ డీప్కి అలా ఉందండి. సెకండ్ థర్డ్ అయితే అస్సలు చల్లగానే లేదు. మేబీ ఆ మ్యాజిక్ అట్లాంటిది అనుకుంటా. చాలా బాగా అనిపించింది. కూల్నెస్ అంతా వెళ్ళిపోయి ఫుల్గా ఎంజాయ్ కూడా చేసాము. అండ్ ఇక్కడ మహాకుంభమేళలో అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి స్నానం చేస్తే చాలా పుణ్యం అంటారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల మనం చేసిన పాపాలు కూడా తొలగిపోతాయనేసి ఒక నమ్మకం. అండ్ స్నానాలు అయిపోయినాక మా అత్తమ్మ మా కోసం పూజ సామాన్లు అన్నీ తెచ్చేసింది. ఇక్కడే అంతా అరేంజ్ చేసేసుకున్నాం అనమాట. వాటర్ వల్ల మొత్తం మ్యాచ్ బాక్స్ అంతా కూడా తడిసిపోయింది అనమాట. మాకైతే వెలిగించేకి అవ్వట్లేదు. ఎట్లా అబ్బా ఏందని చూస్తుంటే మా ఆయన అయితే ఒక దీపం తీసుకొని వస్తున్నాడు అనమాట. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. సో మాకైతే రిస్క్ లేకుండా అలా వెలిగించేసాము అందరం కూడా కలిసి. ఆ చీకట్లో ఆ దీపం, ఆ వెలుతురు ఎంత బాగుందంటే మాటలో చెప్పాను, అంత సూపర్గా అనిపించింది నాకైతే. మేమంతా కూడా అట్లా అగరబత్తులు తీసుకొని అట్లా దీపాలు అయితే వెలిగించేసాము. అండ్ గంగా హారతి నా చేతి ఇచ్చినంత అంత హ్యాపీగా అనిపించింది, అంటే చాలా బాగా అనిపించింది. మొత్తానికి గంగాదేవికి అయితే నేనైతే పూజ చేసేసుకున్నాను. అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ నేనైతే వాటర్లో అయితే వదిలేసాను దీపం కూడా చాలా బాగా వెళ్ళింది.
అసలు కుంభమేళా అంటే ఏంటి, మనం ఎందుకు జరుపుకుంటాము, దీని ప్రత్యేకత ఏంటని ఈ పాటికి చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది. సో తెలియని వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా కుంభమేళా అనేది మన హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పుణ్యస్నాన మహోత్సవం అన్నమాట. సో ఈ కుంభమేళా అనేది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. సో 12 ఇయర్స్కి వచ్చే ఈ కుంభమేళా మనమైతే ఈ ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్లో నిర్వహిస్తారు. సో ఈ 12 పూర్ణ కుంభమేళాల తర్వాత వచ్చే కుంభమేళానే మహాకుంభమేళా అని పిలుస్తారనమాట. అంటే 144 ఇయర్స్ తర్వాత వచ్చే కుంభమేళానే మహాకుంభమేళా అని పిలుస్తారు. యాక్చువల్గా ఇది 1881లో జరిగింది అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు 2005లో జరుగుతుంది. సో అందుకని అందరూ భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా స్నానాలు ఆచరిస్తున్నారు. అసలు స్టోరీ ఏంటంటే, క్షీరసాగర మదన సమయంలో రాక్షసులు దేవతలు అమృతం కోసం ఫైట్ చేసే సమయంలో ఆ కుంభంలో నుంచి అమృత చుక్కలు అంటే ఆ 4 డ్రాప్స్ మన భూమి మీద పడ్డాయి అన్నమాట. 4 డిఫరెంట్ ప్లేసెస్లో పడ్డాయి అండ్ అవి ఎక్కడెక్కడంటే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్ అండ్ హరిద్వార్లో పడ్డాయి. సో అందుకని ఈ ప్లేసెస్లో చాలా పుణ్యంగా భావించి ప్రత్యేకంగా 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు. అండ్ ఇక్కడ స్నానం చేస్తే పాప విమోచనం అయ్యి అండ్ మనకి పుణ్యం లభిస్తుందని చాలా నమ్మకం కూడా. అండ్ ఇక్కడ ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి 3 నదులు కలుస్తాయి కాబట్టి త్రివేణి సంగమం అని పిలుస్తారు. ఇక్కడ అంత పవర్ఫుల్ అనేసి కూడా అందరు కూడా నమ్ముతారు. అందుకని చాలామంది లక్షలు కాదండి కోట్లాది భక్తులు వచ్చి కూడా ఇక్కడ స్నానం చేస్తున్నారు. నైట్ వ్యూ అయితే సూపర్గా ఉంది, అసలు చాలా బాగుంది. లైటింగ్స్ అయితే హెవీగా పెట్టేశారు, మొత్తానికి సేఫ్గా ఉంది, ఎక్కడ ఏ డేంజర్ జోన్ అనేది లేదు. సో ఇక్కడ అన్నదానాలు కూడా చేస్తున్నారంట, మరి ఎక్కడ పెడుతున్నారు ఏంటి అని కూడా ఐడియా లేదు. అండ్ ఇక్కడ లేడీస్కి అయితే సపరేట్గా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. మా అందరూ అయితే సక్సెస్ఫుల్గా స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో మేమంతా కూడా బొట్లు పెట్టించుకుంటున్నాము. మాకైతే ఎంత బాగా అనిపించింది అంటే ఆ బొట్లు పెడుతుంటే. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది, లైటింగ్స్ ఎఫెక్ట్ కూడా అసలు భయమే లేదనమాట. ఏదేదో ఊహించుకున్నాం కానీ బట్ ఓవరాల్గా ఏమంటారు సక్సెస్ఫుల్గా ట్రిప్ అయితే కంప్లీట్ చేసేసాము. ఆ గంధంని అలా పూస్తుంటే తలకి ఎంత హాయిగా ఉందంటే, నాకైతే హెడ్ బాత్ చేశాను కదా, కొంచెం చల్లగా ఉంది కదా, ఇది పూస్తుంటే హెడ్ మసాజ్ చేసినట్టుగా అంత రిలాక్సింగ్గా ఉంది. ఆ బొట్టు పెడుతుంటే అదొక భక్తి ఇంకా డబల్ అయింది నాకైతే. పిల్లలంతా కూడా ఎంత చక్కగా ముద్దుగా పెట్టించుకున్నారు. మేమంతా కూడా స్నానాలు అయిపోయి బొట్లు పెట్టేసుకుని అంతా రెడీ అయిపోయినాం అనమాట. ఇంకా బయలుదేరుతున్నాము. సో నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది, ఏంటి అప్పుడే వెళ్తున్నామా రిటర్న్ అనేసి. ఎందుకంటే నాకు ఆ ప్లేస్ని వదిలి వెళ్ళబుద్ధి కాలేదు, నాకు అంత నచ్చింది. నైట్ అంతా ఉండమన్నా నేనైతే రెడీ, బట్ పిల్లల కోసం వెళ్ళాల్సి వస్తుంది. సో దగ్గరగా ఉండే మన ఫుడ్ అలా తినేసి బయలుదేరుతాము. ఫుడ్ కోసం చూస్తుంటే ఇక్కడ దొరికిందండి డామినోస్. ఎక్కడ పోయినా ఈ పిజ్జా అయితే వదలదనమాట. బట్ ఓకే పర్లేదు, పిల్లలు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయినారు. ఈవెన్ నేను కూడా తినేసిన, ఆకలి వేసింది అనమాట. స్నానం తర్వాత ఇంకా ఫుల్గా ఆకలి వేసేసింది. అందరం ఇంకా పిజ్జా ఆర్డర్ పెట్టేసాము. బట్ మా అత్త, మామయ్య, ఇంకా పెద్ద అయిన వాళ్ళంతా కూడా పిజ్జా తినలేదు. వాళ్ళ కోసం నేను మళ్ళీ వేరే ప్లేస్ దగ్గరికి వెళ్ళి బ్రెడ్ అలా తీసుకొని వచ్చాను. అండ్ ఇక్కడ టీ కూడా అంత
ఏమంటారు అంత టేస్టీగా లేదు, బట్ ఆ వేడికి ఏదో ఒకటి తాగాలని తాగాము. అండ్ పిజ్జా కూడా నాట్ నైస్, బట్ ఏమంటారు ఏదో ఒకటి కడుపులో పడాలి కదా అన్నట్టుగా. మా వాడైతే ఇక్కడైతే ఎక్కడ పోయినా ఈ డెజర్ట్ అయితే వదిలాడు, మొత్తానికి చాక్లెట్ ఏదో కొన్నాడు. నేనైతే వేడివేడిగా బ్రెడ్ వడ అయితే వేపిస్తున్నాను అనమాట, ఎందుకంటే అందరం లైన్గా క్యూ కట్టారు ఈ బ్రెడ్ వడ కోసం. ఏంటబ్బా స్పెషల్ అని నేను కూడా వెళ్ళి కొనుక్కొని వచ్చాను. మొత్తానికి నైట్ మేము ఆ బ్రెడ్తోనే ఉన్నాము. ఇంకా దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే నాకు అంటే దారిలో అంతా కూడా వీళ్ళెవరు పూరి అండ్ స్వీట్ బూందీ కూడా పంచుతున్నారనమాట, మా వాళ్ళు తీసుకున్నారు. సో ఓకే పర్లేదు, అది కూడా తిన్నాము. అలా బయటకు వెళ్తా ఉన్నాం. ఇక్కడ మా మామయ్య పిల్లలంతా కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. సో బాయ్ బాయ్ మహాకుంభమేళా అనేసి ఇంకా లాస్ట్కి వెళ్తున్నాం అనమాట. అందరం ఇంకా నైట్ అనేది లేదండి, 24 hours ఆన్లోనే అనమాట ఆ స్నానాలు. అందరూ జనాలు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. సో ఇది అనమాట, సక్సెస్ఫుల్గా మేమైతే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి బయటపడేది పెద్ద రిస్క్, సో ట్రాఫిక్ అంతా ఉంటుంది, అదంతా క్లియర్గా చేసుకుంటూ నైట్ అంతా కూడా జర్నీ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ అయోధ్యలో మీట్ అవుదాము, ఎందుకంటే దీని తర్వాత మేమంతా కూడా అయోధ్య ప్లాన్ చేసామన్నమాట. సో నెక్స్ట్ డే అంతా మార్నింగ్ అంటే రేపంతా కూడా మేము రెస్ట్ తీసుకోదలుచుకున్నాం, ఎందుకంటే 2 days కంటిన్యూగా జర్నీ చేసాం కాబట్టి ఒక 1 night అలా రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ డే అయోధ్యకి అయితే వెళ్తామన్నమాట. సో ఇదండి వ్లాగ్. హోప్ యూ ఆల్ ఎంజాయ్ అనుకుంటున్నాను. మొత్తం అంతా కవర్ చేయకపోయినా మ్యాక్సిమం నాకు తోచినంత నేను కవర్ చేశాను. సో సీ యూ ఎట్ నెక్స్ట్ అయోధ్య ట్రిప్లో కలుద్దాము. అంటిల్ దెన్ keep stay tuned with me. Thank you for watching. See you at next vlog. Bye bye.